సార్ వంశీ గారితో మీ బంధం ఇన్నేళ్ళు కూడా ఇలాగే గట్టిగా స్ట్రాంగ్గా నిలిచిపోవడానికి కారణం కేవలం ఒక నటుడు దర్శకుడు మధ్య ఉన్న బంధమేనా, లేకపోతే మీరు రచయిత కూడా అని విన్నాను నేను, అంటే అందరికీ తెలిసిన విషయం. సో మీ రచనలు కూడా వారికి బాగా ఇష్టం అని విన్నాను, అది కూడా ఒక ఫ్యాక్టర్ అండి. మీరు రాసే మాటలు, మీ డైలాగ్స్ ఇవన్నీ ఆయనకు చాలా ఇష్టం అని నేను విన్నాను. కావచ్చండి, అంటే సింక్ అయి ఉండొచ్చు ఆయన కానీ, లేకపోతే నేను ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు ఆయన టేస్ట్కి. ఓకే. లేకపోతే ఆ టేస్ట్ ఉన్న వాళ్ళనే మనం ఇంచుమించు లైక్ చేస్తుంటాం. మనం ఒక మనిషిని ఎవరినైనా లైక్ చేసామంటే మన లోపల ఆ టేస్ట్ ఉండబట్టే లైక్ చేస్తాం. అది గుర్తించి అతనిలో ఉందనుకుంటున్నాం, మనలోనే ఉంటుంది అది ఇష్టపడడానికి కారణం. ఇప్పుడు కే బాలచంద్ర గారు అంటే ఇష్టం, అది లోపల అలా ఉంటే నాకు బాగుంటుంది అనేది ఏదో నాకు ఉంటుంది, అది క్లియర్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఆ సినిమా చూసినప్పుడు ఇది నాకు ఇలా అని ఉంటుంది నా అభిప్రాయం. అది అలాగా వారు కూడా ఇతను నాకు సూట్ అయ్యేలా దగ్గరగా ఉండేలాగా ఆలోచిస్తాడే అని అనుకుని ఉండొచ్చండి. అలాగా 30 years పైగా రాయటం ఇవన్నీ నేను రాయాలని రాలే, ఆర్టిస్ట్ని అవ్వాలని వచ్చాను. నువ్వు రాయగలవని కూడా ఆయన అనడంతో కొన్ని రాశాను. అంటే రాయటం ఈజీ అండి, బాగా రాయటం కష్టం. కానీ మీరు చాలా అన్సంగ్ హీరో అండి. కృష్ణ భగవాన్ గారు చాలా చేస్తారు, బట్ ఆయనకు ఏమేది నిజంగా బ్రహ్మాండంగా చేస్తారో వాటి విషయాల్లో చాలామంది ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు. ఎంతసేపటికి ఇప్పటికీ మీరు నటుడు, కామెడీ నటుడు అని మాత్రమే అనుకుంటారు. బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పాలి, ఎన్ని సినిమాలకు మీరు నిజంగా రాశారు, స్క్రీన్ ప్లే రాశారు, డైలాగులు రాశారు, ఎన్నెన్ని సినిమాలకు రాశారు, ఎన్నెన్ని సినిమాలకు. ఫస్ట్ ఫిల్మ్ నేను ఒక కథ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే అది అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి బాలరాజ్ అని నేను వెళ్ళి వంశీ గారికి చెప్పాను. అప్పటికి వంశీ గారి సినిమాలో యాక్ట్ చేసి ఇంచుమించు అయిపోయింది టైం. ఇది ఎవరో అతను మీద చదువుకున్నాడండి బాగా అని ఎవరో చెప్పడం, ఇది ఆ కథ విని ఎవరు చెప్తున్నారో ఆయన మీద అసలు గౌరవం లేదు డైరెక్టర్ గారికి, లేదు. కథ మీద గౌరవం కలిగి ఎవరు చెప్పారు ఇది అని అడిగాడు. రెండోసారి చెప్తుందో ఇలా కృష్ణ భగవాన్ ఆయన చెప్పాడండి. అవునా ఆయన పిలిపించారు. ఏంటి ఎక్కడదండి, అదేదో పాత హిందీ సినిమాని నేను మోల్డ్ చేసుకుని అటు ఇటు మార్చి చెప్పింది కథ అనేది ఇదని చెప్పాను. అలా పరిచయం అయిందండి. అక్కడ నుంచి వీళ్ళు అటింజ్ ఉంది, అనిస్టింక్ట్ ఉంది అని చెప్పి నువ్వు రాయగలవు అని చెప్పి April 1 విడుదలకి నా చేత రాయించారు. మొత్తం రాశారండి, మొత్తం ఆ క్యారెక్టర్లో ఆయన ఎల్బి శ్రీరామ్ గారు కూడా రాశారండి. నా పేరు పడదు కానీ ఆర్టిస్ట్గా నేను చేశాను. అప్పుడు కూడా నాకు నా పేరు వేయాలి అనేది ఏమీ నాకు పెద్ద తెలియదు, ఆర్టిస్ట్గానే నాకు ఇష్టం, అలాగా చేశాను. ఇంకా అప్పటి నుంచి ఆయన డిటెక్టివ్ నారద, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, ప్రేమ అండుకో నా పేరు ఉన్నా లేకపోయినా కానీ నా సపోర్టు, కొన్ని సీన్లు రాయటం, చెట్టు కిందల పీడల్లో రైటర్ ఆయన అవైలబుల్ లేకపోతే భరణి గారు ఎవరో ఒక సీను 2 సీన్లు నా చేత రాయించటం, అలా అలా అది ఇది కలిపి అవునాళ్ళు ఇష్టపడ్డానికి మళ్ళీ రీఎంట్రీ, ఆయన కూడా రీఎంట్రీ. అది తీస్తున్నప్పుడు నాకు కొండవలస కొత్త లక్ష్మణరావు గారు, మీ ఇద్దరికి కలిపి ఏమన్నా రాసుకోగలవా అని చెప్పి నా సీరియల్ వసంత కోకిల అని ఉప్పలపాడు నాన్న గారు డైరెక్ట్ చేశారు. అందులో నేను రఘుబాబు 2 క్యారెక్టర్లు వేసాం, 2 క్యారెక్టర్లు క్లిక్ అయినాయి. ఆ క్యారెక్టర్నే తీసుకొచ్చి దాన్ని మలిచి రాసుకోగలనని చెప్పి ఇక 1 monthలో 15 daysలో షూటింగ్ అనగా ఈ క్యారెక్టర్లు ఆ కాలనీలో నేను మిక్స్ చేసి రాశాను అనమాట. అలా ప్రయాణం జరిగింది. అంటే ఆ క్యారెక్టర్ మీరే రాసుకున్నారు, మీ క్యారెక్టర్ డైలాగులు మీరే? అది కొండవలసదే. కాలనీలో ఉన్న కొన్ని క్యారెక్టర్ డైలాగులు నేనే ఆ సిచ్యుయేషన్ కొద్దీ రాశాను. ఇప్పుడు ఇన్ని రాశారు మీరు, ఏ సినిమాలో కూడా పేరు వద్దు అని ఎందుకు అనుకున్నారు? ఎందుకు క్రెడిట్స్ ఎందుకు వద్దనుకున్నారు మీరు? నేను వద్దనుకోలేదు. మీరు వద్దనుకోలేదు? నేను వద్దనుకోలే. అది వెయ్యాలి. మీ పేరు ఎందుకు పెట్టలేదు? వెయ్యాలి, నాకు అడగడం చేత కాదు. అయ్యో, మరి అంత బోలా అయితే ఎలా అండి? ఎవరు బోళేం కదండి, కానీ తెలుస్తుంది కదా, తెలిసేవాళ్ళకి తెలుస్తుందండి. పైగా నాకు ఆ పేరు పడిపోవడంతో నాకు ఇన్ని సినిమాలు రచయితగా వచ్చేయాలని లేదు కోరిక. ఫస్ట్ అది ఆ కోరిక నటుడిగానే ఉండాలని ఉంది. కొంచెం సప్లై చేయగలదు కాబట్టి సప్లై చేయడంతో మనం ఆ సీన్ని మార్చడం కానీ ఇలా అనొచ్చాను అడగడం కానీ అలా చేసామంతే తప్ప నేను ఎవరికో డైరెక్టర్గా అందరికీ సాయం చేశాను రాశాను చెప్పనండి. ఆ సీన్ కొద్దీ ఏమన్నా ఈ డైలాగ్ బాగుంటుందేమో అని చెప్తాం, బాగుంటే పెడతాను, లేకపోతే వద్దులేండి కథ పాడవద్దు అని చెప్తే మానేస్తాను.
కేవలం వంశీ గారి సినిమాలకే రాశారంటే ఇంకెవరికైనా రాశారా మీరు? వంశీ గారి సినిమాలకే అండి. కూచిపూడి వెంకట గారి సినిమాకి వంశీ అండ్ వర్మ అని సినిమాగా రాలేదు, టైటిల్ అది వంశీ అండ్ వర్మ. అప్పుడే ఆయన కూచిపూడి వెంకట గారు ఆ సినిమాకి నేను డైలాగ్ రాశాను. అది సినిమాగా రాలే, మెటీరియల్ కాలేదు. ఓకే. ఆయనే జాన్ అప్పారావు 40+ సినిమా నాతో తీశారు మళ్ళీ. నేను కమెడియన్గా క్లిక్ అయ్యాక ఆయన నన్ను హీరోగా పెట్టి ఆయన తీశాడు. అందులో మళ్ళీ సప్లై అంతే తప్ప నా పేరు వేసేయండి, పేరు వేసేయంటే అది చాలా బాధ్యత ఉండాలి, కంప్లీట్గా రాయాలి. నాకేంటంటే నాకు నచ్చే వరకు రాయాలి, ఎదరోళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చాలి, అది బాగా రాయాలి. చెప్పాను కదా ఇందాక మీకు, రాయటం ఈజీ, బాగా రాయటం కష్టమని. సో మీకు రెమ్యునరేషన్ కూడా ఓన్లీ నటుడిగా ఇచ్చారా లేకపోతే రచయితగా కూడా ఇచ్చారా? అది నటుడిగానే, అంతే, నటుడిగానే. సో మీరు బేసికల్గా ఊరికే రాశారు, మీకు ఇష్టం కాబట్టి రాయమన్నారు కాబట్టి మీకు అది నచ్చింది కాబట్టి. అంటే రెమ్యునరేషన్ ఇస్తే వద్దనండి, తీసుకుంటాను, ఇవ్వలేదంటే. అయితే ఒక విషయం అండి, మన వంశీ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. వంశీ గారు మాత్రం తన ఇంటర్వ్యూలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఏప్రిల్ 1 విడుదల 90% కృష్ణ భగవానే రాశారు. దాదాపు అన్ని స్క్రీన్ ప్లే, డైలాగులు, ఇంపార్టెంట్ అన్నీ, మంచి మంచి సీన్స్, మేజర్ సీన్స్, చాలా క్రూషియల్ సీన్స్ అన్నీ కూడా కృష్ణ భగవానే రాశారు, ఆయనే మెయిన్ రైటరు ఆ సినిమాకి అని చెప్పారు నాతో. అంటే ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఆయన రాశారు. ఒక టైంలో ఆయన మనం వెళ్దాం అనుకున్నాడు, ఆయన వేరేది ఏదో వచ్చో ఎందుకో, కానీ ఆయన కంటిన్యూ ఆయన రాశారు. నేను క్యారెక్టర్లు క్రియేట్ చేయటం, ఈ డైలాగు ఇలాగా అని ఆ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయటం ఇవన్నీ చేశాడండి. అయితే మీరు రాసిన డైలాగులు స్క్రీన్ మీద పండి క్లిక్ అయిపోయి జనాలు చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నప్పుడు కనీసం అప్పుడైనా మీకు కిక్ రాలేదా? రాయాలి, ఇంకొన్ని సినిమాలకు రాస్తే బాగుంటుంది అంటే మీ క్లిక్ అయినాయి కదా, ఇప్పుడు క్లిక్ అవ్వకపోతే అది వేరే విషయం. ఇప్పుడు అనిపిస్తుందండి మీరు చెప్పాక, ఇప్పుడు అనిపిస్తుంది నిజం. ఎందుకంటే ఇక్కడ నాలాంటి వాళ్ళకి తాటే కదా పెట్టుబడి. కొంతమంది డబ్బులు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తారు, ఆ పెట్టుబడిలో డబ్బులు తీసుకోవడమే నా తాటు పెట్టుబడి. ఈ తాటు కూడా ఇక్కడ దోపిడీ జరుగుతుంటుంది, మీకు తెలియదు ఏం కాదు. నాది నాకే చెప్తారు కొంతమంది, నేను కూడా మరి తెలియకుండా ఇంకొకటిది దొంగతనం చేసి అతనికే చెప్తాను. దొంగతనం చేస్తామండి, అది దొంగతనం కన్నా బెర్నాడ్స్ ఎప్పుడు అనేది మాకు బాగుందనుకోండి మన సినిమాలు పెట్టేస్తాం. భలే రాశారంటే మాట్లాడు కూరుకుంటాం, చెప్పం నేనే రాశాను, బెర్నాడ్ షా రాశాడు, ఇంకో షా రాశాడు అని చెప్పం కదా. అది పర్లేదు, ఈ పక్కన వాడు అదే జర్నీ చేస్తున్నాడు, రైటర్ రావాలి, ఈ పక్కన ఈ రైటర్ కొట్టేస్తే అంటే అలా జరుగుతుంది. నాకు జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. కొన్ని తిరిగి మనకే చెప్పడాలు అవన్నీ జరుగుతుంటాయి. ఆ దోపిడీ నుంచి బయటపడి డైరెక్టర్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. నిజమే. ఎస్పెషల్లీ అండి ఏప్రిల్ మనుషుల మీద నమ్మకం పోద్ది. కరెక్ట్. ఎస్పెషల్లీ ఏప్రిల్ 1 విడుదల లాంటి అనదర్ క్లాసిక్ ఫిలిం, అందులో ప్రతి డైలాగ్ అసలు కడుపు పట్టుకుని నవ్వేస్తారు జనాలు. అసలు అంటే ఆ కాన్సెప్ట్కే ముందు హ్యాట్స్ ఆఫ్. అబద్ధాలు ఆడకూడదు, కనీసం ఒక నెల రోజులైనా నువ్వు అబద్ధాలు ఆడకూడదు ఏప్రిల్ 1 వరకు అని. అలాంటి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటం, దానికి ప్రతి ఫ్రేమ్లో జస్టిఫైయింగ్గా డైలాగ్స్ రాయటం, అది ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే మనం ఇప్పుడు కూర్చొని ఆ సినిమా చూసి ఆహా నవ్వుకుంటాం కానీ, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే అక్కడ ఆ సినిమాలో పంచ్ డైలాగ్ అని కాదు కానీ సిచ్యుయేషన్స్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తే ఆ సిచ్యుయేషన్ అలాగా అనేది కూడా నవ్వు వస్తుంది. ఆ సిచ్యుయేషన్ ప్రకారం ఆ డైలాగ్ ఉంటే అలా ఆ సినిమా అంతా సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఆ కామెడీ కూడా బాగుంటుందని నాకు ఇష్టం. పంచులు వేయటం అది ఎక్కడో ఒక చోట 2-3 సార్లు పర్వాలేదు కానీ ఇంకా అస్తమానం అదే పని మీద ఉంటే ఏదో జిలేబీ ఎక్కువ తిన్నట్టు అయిపోద్ది.